వెల్కమ్ టు BSV ప్రాపర్టీస్. ఇక్కడ చూస్తున్న హౌస్ వచ్చేసి న్యూ హౌస్. ఇంకా పెయింటింగ్ అయితే బయట అయితే కొట్టలేదు. హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ ఉంది. ఇంటికైతే చూపిస్తాను చూడండి. ముందర వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఈ ఏరియాకి మున్సిపల్ ట్యాప్ కలెక్షన్ ఉంది. వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి. అప్పుడైతే మీకు ఈ హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఓకే, మరి ఇంట్లోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక్కడ టిప్స్ కింద ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చినారు చూడండి. ఇక్కడ కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. కార్ పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 11x14 ఉంది. 11x14. ఇక్కడ టిప్స్ కింద కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చినాడు. ఇవి ముందర వెంటిలేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సెపరేట్ డ్రిల్స్ కింద ఇచ్చినాడు చూడండి సైడు. ఇది ఒక డోరు. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇది పిఓపి కింద చేయించినాడు. పిఓపి కబోర్డ్స్ కింద చేయించినాడు చూడండి. ఈ కబోర్డ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x13 ఉంది. 11x13 మాస్టర్ బెడ్రూమ్ సైజ్. పైన చించుకొని ఇచ్చినాడు. ఇంటికైతే సింగిల్ కోటింగ్ పెయింటింగ్ ఒకటి ఇచ్చినాడు. ఇంకా ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. ఇది హాల్కి కానీ ఈ బెడ్రూమ్ కానీ అటాచ్ బాత్రూమ్. ఇది 3 BHK చూడండి. 3 BHK ట్రిపుల్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి కిచెన్ రూమ్. ఇది వచ్చేసి కిచెన్ రూమ్ చూడండి. కిచెన్ రూమ్ మనకు పూజ రూమ్ కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆప్షన్ ఒకటి ఇచ్చాడు, పెట్టలేదు. మనకు ఆల్ సైజ్ వచ్చేసి 16x16 ఉంది. 16x16. పెయింటింగ్ అయితే సింగిల్ కోటింగే కొట్టించినాడు. డబుల్ కోటింగ్ కొట్టించిస్తాడు మీకు. ఇది సింగిల్ కోట్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఇది అటాచ్ బాత్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్. ఇది అంత అవసరం కంప్లీట్ చేసిస్తాడు. ఇప్పుడైతే ఇదాకా అయిపోయింది. ఇంకేమైనా చేపించాలంటే మీకు అది కొంచెం చేపించిస్తాడు. ఈ కబోర్డ్స్ కూడా చూడవచ్చు. పిఓపి ఎలక్ట్రికల్ వర్క్ ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా ఉంది పిఓపిలకి. మనకి బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11x13 ఉంది. ఇది సేమ్. వెంటిలేషన్ చూడవచ్చు, చాలా బాగుంది ఈ బెడ్రూమ్కి. ఇంకోటి చిల్లర్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. 3 BHK ఇది చిల్లర్స్ బెడ్రూమ్. ఇది చిల్లర్స్ బెడ్రూమ్లో పిఓపి చూడవచ్చు. పిఓపి కబోర్డ్స్ కింద తెప్పించినారు చిల్లర్స్ బెడ్రూమ్లో ఉందా. ఇది చిల్లర్స్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 9x13 ఉంది. 9x13 చిల్లర్స్ బెడ్రూమ్ సైజు. ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చినాడు. ఇది వాష్ ఏరియా. డ్రిల్స్ కింద ఇచ్చినాడు చూడండి. ఇక్కడ నుండి ఎవరు రాలేరు. ఇది బోరు. ఇక్కడ వచ్చేసి బోర్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ డోర్ ఇచ్చినాడు. ఇది నార్త్ ఫేస్ డోర్. ఇది బ్యాక్ సైడ్ ఉన్నది. ఇది ఇంటికి, ఈ బెడ్రూమ్కి నార్త్ ఫేస్ డోర్. అది ఈ హౌస్ వచ్చేసి దక్షిణం ఫేస్కి ఉంది. ఇది వచ్చేసి తూర్పు ఫేస్ డోర్. ఇదే మెయిన్ డోరు. ఇది వచ్చేసి తూర్పు ఫేస్ డోర్. ఇది వచ్చేసి తూర్పు ఫేస్ డోర్. ఇది మెయిన్ డోర్. ఇదే తూర్పు ఫేస్ డోరు. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 22x60. 22x60. ఇది వచ్చేసి దక్షిణం ఫేస్కి ఉంది హౌస్ వచ్చేసి. ఇది కూడా తూర్పు ఫేస్ డోరే. మనకి మెయిన్ ఇంట్రెస్ట్ ఇంట్లోకి రావడానికి 2 దారులు ఉన్నాయి. ఇది ఒకటి. ఇది వచ్చేసి బెడ్రూమ్లోకి వస్తాం డైరెక్ట్. అదైతే మెయిన్ డోర్. ఇది ఒక బెడ్రూమ్. అది తూర్పు ఫేస్కే ఉంది. రోడ్ మనకి మెయిన్ రోడ్ వచ్చేసి దక్షిణ ఫేస్కే ఉంది. 22x60 3 సెంట్రల్లో కట్టించినాడు. ఇది
ఈ ఇంటి రేట్ వచ్చేసి 73 లక్షలు చెప్తున్నాడు. 73 lakhs ఫిక్స్ రేట్ కానీ నెగోషియబుల్ ఉంటుంది. మీకు ఈ హౌస్ వచ్చి కర్నూలు ఇంకెక్కడైనా ఇండివిజువల్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ కావాలనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ కానీ మాకు చాలా ఉన్నాయి. మీరు సేల్ చేయడం మా నెంబర్ కాంటాక్ట్ కానీ మీరు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ హౌస్ వచ్చేసి మనకి 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంది. గణేష్ నగర్ పక్కల 4th క్లాస్ ఎంప్లాయీ కాలనీ. మనకి నంద్యాల చెక్ పోస్ట్కి వచ్చేసి గన్నెల్లో ఒక 2 km డిస్టెన్స్లో ఉంటుంది అంతే ఇంటి దగ్గరికి. నంద్యాల చెక్ పోస్ట్కి ఇంటికి వచ్చేసి 2 km డిస్టెన్స్లో ఉంటుంది. 4th క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఉంది. ఓకే, మరి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఓకే.